నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాం. సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది. మీరు బోర్డు మీద రాసినట్టుగానే సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ ఇంచుమించు 4వ తారీఖు మొదలవుతుంది. ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి. యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం. ఏ ఇంట్లో ఉన్నాయి, ఏమేమి రాశిలో ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, మనం గురువు గురించి మాట్లాడుకుంటాం. గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు. అలాగే మనకి మార్స్ అంటే ఏంటి, మేషానికి అధిపతి, ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట, అంటే మనకి మిథునంలో. అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి, మనకి సింహానికి. ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ 4th కి 5th కి అలా దిగుతున్నారు అనమాట. తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు. అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ లో మనకి కుంభంలోనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ 18th వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు. మళ్ళా ఆయనేమో తులాకి వెళ్తున్నారు సెప్టెంబర్ 18th కి. రవి ఏమో మనకి సెప్టెంబర్ 16th కి కన్యకి దిగుతున్నారు అనమాట. అలాగే బుధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకి వస్తున్నారు, సింహానికి వస్తున్నారు. సో ఇవి గ్రహచారాలు. మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాశులకి చాలా బాగుంటాయి, కొన్ని రాశుల వారికి మిశ్రమంగా ఉంటాయి. జనరల్ గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం, ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది, అంటే 30 రోజులకి మాట్లాడుకుంటున్నాము. సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాశుల వారికి మాట్లాడుకోవాలి. సో అందరికి మిశ్రమ ఫలితాలు. కొన్ని రాశులకి చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ వృశ్చిక రాశికి, మేష రాశికి చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే సో మంత్లీ కాబట్టి 30 రోజులకి సంబంధించి కాబట్టి కుజ, బుధ, రవి, శుక్రుల్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు మొత్తం అన్ని చూసుకుంటాం. ఎందుకంటే అరే కేతు, రాహు కూడా చూసుకోవాలి కదా, మేజర్ గ్రహాలు. ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి, గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలని ఎక్కువ తీసుకుంటాం, పరిగణనకి ఎక్కువ తీసుకుంటాం. ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్లీ ఏది జరిగినా 1 minute లో జరుగుతుంది, ఒక్క రోజు చాలు కదా. అదే కరెక్టే. బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు. అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది, లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి, లేకపోతే మనీ వెళ్ళిపోవడం, అలాగే సంపద పోవడం కానీ, లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ, లేకపోతే ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగం మార్పిడి కానీ, ఇలాంటివి జరిగినప్పుడు అందరికి కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. రైట్. ఇక ఫైనల్ గా మీన రాశి వారు ఎలా ఉండబోతుందండి? మీన రాశి వారికి సెప్టెంబర్ మాసం తప్పక మీనరాశి వారికి కూడా మనం మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి. మనకి తెలిసి ఎల్నట్స్ అని మొదలైంది లాస్ట్ ఇయర్ వీళ్ళకి కూడాను. రాహు కూడా ఉన్నారు, 7th house లో మనకి కేతు ఉన్నారు. అలాగే నీచపడ్డారు వీనస్ అంటే శుక్రుడు. అంటే ఏంటి, 7th కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే ఏంటంటే మనకి దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది లేదు, తప్పక విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, అటు పిల్లలతో కుటుంబ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పక ఉంటాయి. కానీ వీళ్ళకి ఆర్థికంగా బాగానే ఉంటుంది. 2nd lord మనకి 4th లో పడ్డాడు. అలాగే ఏంటంటే గురు సంచారం 3వ ఇంట్లో కూడా కొంతవరకు మంచి సంచారమే అనుకోవాలి. అండ్ ఆల్సో రాహు కూడా ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ ఫారిన్ ట్రావెల్, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తప్పక బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే 12 శని అంటే ఏంటి, మనకి 11th చూసినట్టు రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక 11th చూసినట్టు లాభం అనేది తప్పక చేకూరుతుంది వీళ్ళకి. దేంట్లో అయినా చేసే పనిలో వాళ్ళకి లాభం ఉంటుంది. అలాగే
ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది అండ్ శ్రమ కూడా అధికమే ఉంటుంది. అంటే ఏంటి, వీళ్ళకి కెరియర్ పరంగా గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. మిగతా వాటిలో ఎస్పెషల్లీ కుటుంబ పరంగా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కొంత దెబ్బతింటారు ఈ నెల అని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు. ఎప్పటికైనా ఏంటంటే ధార్మికంగా ఎప్పుడు మనం వెళ్తాం, ఫిలాసఫికల్గా ఎప్పుడు వెళ్తాం మనం, ఏదో ఒక కొరత కానీ ప్రాబ్లం ఉన్నప్పుడే వెళ్తూ ఉంటాం. సో తప్పక వీళ్ళకి అలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో గురువుని అంటే సంప్రదించడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో మనకి శుక్రుడు 18కి సెప్టెంబర్ 18కి మనకి తులాకు వస్తున్నారు. ఓన్ హౌస్లో ఉంటారు 8లో. సో ప్రాపర్టీ ఇష్యూస్లో కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే కోర్ట్ కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కూడాను. ఇది తప్పక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఒక వస్తువు పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవి కూడా కనిపిస్తున్నాయి, కానీ అలా ఆర్థికంగా వీళ్ళకి ఎదుగుదల ఉంది. కానీ వీళ్ళు ఖర్చు అనేది అధికం పెడతారు కనుక శుభ ఖర్చులు పెట్టడం అనేది మంచిది. అదొక సూచన. కొంచెం చూసుకుని ఖర్చు పెట్టడం అనేది మంచిదని చెప్తాం. అలాగే మనం చూసామంటే చదువులో ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది, బాగా లాభాలు వస్తాయి ఈ నెల అనే చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి కూడా ఇది మంచి తరుణమే. అండ్ వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ కానీ, అలాగే ట్రావెల్ చేయడం కానీ, ఫారిన్ ట్రావెల్ చేయడం కానీ, ఇది ఒక ఈ నెల స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక రాహుకేతు పూజ చేయడం అనేది చాలా మంచిది. అంటే కాలసర్పదోష పూజ అంటాం. ఎందుకంటే ఎస్పెషలీ ఇప్పుడు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే కుటుంబంగా ఎదగాలనుకున్న వాళ్ళకి కానీ తప్పక ఈ పూజలు చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే శని గ్రహం కూడా అనుగ్రహం కావాలి మనకి. ఎందుకంటే అటు కర్మకి కారకుడు, ఆయుకారకుడు కూడా. ఎందుకంటే మనకి హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అనేది కనిపిస్తోంది కనుక అటు కుటుంబ పరంగా, హెల్త్ పరంగా, వ్యక్తిగతంగా కూడా బాగుండాలన్నప్పుడు నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎస్పెషలీ వీళ్ళు ఎవ్రీ సాటర్డే వెళ్ళి 19 సాటర్డేస్ 108 సార్లు చేయడం. ఎవరు ఓపిక వాళ్ళది, కానీ కూడా ఓపిక ఉండాలి, చేసుకోవడం అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి పాజిటివిటీ రావాలి అన్నప్పుడు ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది అనమాట. తప్పక ఇవి రెండూ చేసుకోవడం మంచిది. ఎప్పటికైనా మన కేతు గ్రహానికి చెప్పేది కూడా మనం ఏంటి, గణపతికి నిత్యం పూజ చేయమని చెప్తూ ఉంటాం. గణపతికి పూజ చేసినప్పుడు అటు కుటుంబ పరంగా ఎదుగుదల అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చదువు కూడా చాలా మంచిది కనుక తప్పక ఈ నెలంతా ఎలాగో మనకి వినాయక చవితి వస్తుంది కనుక భాద్రపద మాసం తప్పక నిత్యం చేయడం అనేది మంచిది. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద్వాదశ రాశులకి కూడా సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుంది, ఏం చేసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనేది వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.